ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. దైవజనుడు యోనా దేవుని యొక్క మాట వినక ఆయన వెళుతూ ఉన్నప్పుడు దేవుడు దర్శించి తిరిగి సమకూర్చే పక్షములో ఈ మాట యోనా సముద్ర గర్భములో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన జీవితంలో కూడా అనేక పర్యాయాలు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా మనము తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని తిరిగి సమకూర్చే విషయంలో దర్శించేవాడుగా ఉంటాడు. అలాగున యెహోవా యొద్దనే మనకు రక్షణ దొరుకుతుంది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వారు వెలుపలికి వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వారు మోషే ఎదుట సనుగుతూ వచ్చినట్లుగా చూస్తున్నారు. మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనకు తెలుసు, ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేస్తూ వచ్చినాడు. దేవుడు తన ప్రజల కొరకు ఏమైనా చేయగలడు. ఆయన ఏ విధము చేతనైనా తన ప్రజలకు రక్షణ అనేటువంటిది అనుగ్రహించగలడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. ఎందుకనగా యెషయా 43:11 అంటున్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ప్రభు వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మరి మన జీవితంలో ఆయన గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. కీర్తన 3:8 అంటున్నాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు రక్షణ కేడెము ఆయన ఉంటున్నాడు కనుక ఆయన వైపు చూస్తూ మన యొక్క జీవితంలో ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు అంటున్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మన చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని శోధనలున్నా వాటన్నిటినీ జయిస్తూ ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగినట్లయినా ప్రభువుని పక్షంగా గొప్ప రక్షణ సిద్ధం చేసినాడు. ప్రభు మనల్ని దీవించునుగాక.